వంకాయని ఎన్నిసార్లు తిన్నా ఎందుకో తనివి తీరదండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒకసారి ఎలా చేసుకోవాలో చూద్దామా? వంకాయలని ఈ విధంగా కట్ చేసుకొని లోపల అతిథులు ఎవరైనా ఉన్నారేమో చూసుకొని ఉప్పు నీటిలో వేసుకోండి, లేకపోతే పొట్టలో వెళ్ళిపోగలవు. కళాయిలో ఆయిల్ వేసుకొని వంకాయలన్నీ అందులో వేసి ఒక చెంచా ఉప్పు వేసుకొని మూత పెట్టి కొంచెం ఫ్రై అయ్యాక సైడ్కి తీసి పెట్టుకోండి. మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పలుకులు లైట్గా ఫ్రై చేసుకొని ఉల్లిపాయ, ఉప్పు, కారం వేసి మిక్సీ పట్టండి. వంకాయ ముక్కల్లో ఈ మసాలా ముద్ద కూర్చి పక్కన పెట్టుకోండి. మళ్ళీ కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేసేయండి. అందులో మీడియం సైజ్ కట్ చేసుకుని టమాటాలను వేసి మగ్గనివ్వండి. టమాటాలు మగ్గాక ఉప్పు, పసుపు, 2 చెంచాల కారం వేసి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న మసాలా ముద్దని ఇందులో వేసుకోండి. మసాలా కొంచెం ఫ్రై అయ్యాక వంకాయ ముక్కలు అందులో వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. ఫ్రై అయిన వంకాయలో చింతపండు రసం, కొంచెం నీళ్ళు వేసి 2 నిమిషాలు ఉడకనివ్వండి. గ్రేవీ దగ్గర పడ్డాక మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర జల్లి